అంశం రాసుకునండి, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఈ మాటలు వినినప్పుడు నీ లోపల ఏమైతే ఉందో దాన్ని నువ్వు విడిచిపెట్టాలి. ఈరోజు ఏమైతే నువ్వు చేస్తున్నావో దేవుని దృష్టిలో దాన్ని విడిచిపెట్టాలి. అది విగ్రహారాధన కావచ్చు, అది తాయితలు కావచ్చు, ఇంకా దేవునికి అవిష్టమైన కార్యములు ఏమైతే నువ్వు ఇంకా మనసు పెట్టుకొని ఉన్నావో వాటిని ఈరోజు నువ్వు విడిచిపెట్టాలి. అంశము నిజంగా రాసుకునండి. మూల పాఠములు అంటే ఏమిటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూల పాఠములు అంటే ఏమిటి? నిజంగా ఈ దినాలలో మనము చాలా మట్టుకు కూడా వాటి వైపు తిరిగే వారంగా మనం ఉన్నాం. వాటిని విడిచిపెట్టే వారంగా ఉండాలి. ఈ రోజు నుంచి వాటిని విడిచిపెట్టి దేవుని వైపు మనం తిరగాలి. దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను మనం గైకొని నడిచినప్పుడు దేవుని చిత్తములో అడిగిన ప్రతి మేలు మనం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం చేద్దాం. అందుకే మొదటిగా బైబిల్ చూద్దాం. చూడండి, ఏప్రిల్కు రాసిన పత్రికలో మనం చూద్దాం. ఏప్రిల్కు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండక దైవభక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం చూస్తున్నాం. ఇక్కడ పౌలు గారు సంఘానికి, ప్రజలకు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ప్రజలు ఆ దినాలలో చూస్తే ప్రవక్తలు, మరి సేవకులు, గొప్ప గొప్పవారు బోధించారు. నిజంగా దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు శక్తిమంతుడు, దేవుడు సమర్థుడు. మీ ఆచారములు, మీ యొక్క వృత్తి, మీ యొక్క విధానం విడిచి దేవుడి వైపు తిరగమంటే వాళ్ళు ఎవరు కూడా ఆచారములను, వారి యొక్క మూలపాఠములను వారు విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. మూలపాఠములంటే చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూలపాఠములంటే చెప్పాలి. ఎవరు చెప్పలేదు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు? మరలా ఒకడు మీకు బోధింపవలసి వచ్చెను. దేవునికి స్తోత్రం. అంటే మళ్ళా అంటే ఇంతకు ముందు బోధించారు, క్రీస్తును, దేవుని గురించినటువంటి మరి వాక్యమును ప్రకటించారు. కానీ ప్రజలు మార్పు లేదు వాళ్ళు అన్ని కూడా చేసేవారు, అన్నిని పాటించేవారు, నిజంగా దేవుణ్ణి ప్రార్థించేవారు, లోకానుసారమైన క్రియలు కూడా వారు చేసేవారు. అందుకే నిజంగా ఇక్కడ పౌలు గారు ఏమంటున్నా అంటే మరలా బోధించవలసి వచ్చెను అంటున్నాడు ఇక్కడ. మరలా ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని వాక్యము శక్తివంతమైనది. నువ్వు ఎప్పుడైతే వింటున్నావో, నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని కేటగా పరిశీలన నువ్వు చేసి ఉన్నావో, అప్పుడు నువ్వు వేటిని విడిచిపెట్టాలి చెప్పండి? ఏటి విడిచిపెట్టాలి? ఏ పాఠములను చెప్పాలి? మూల పాఠములు అంటే అసలు మూల పాఠములు అంటే మన పూర్వీకులు చేస్తున్నటువంటి ఆచారాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదివారం చర్చి, మళ్ళీ వారము మరొక పూజ, తాయితలు, ఇక లేక విగ్రహారాధన, లేక దేవునికి వ్యయమైనటువంటి కూడా మరి తెలిసి తెలియక చేస్తున్న అన్ని కూడా అవి మూలపాఠముల కింద ఉంటున్నాయి. అందుకే మరలా ఒక్కడు ఎవరు బోధించారు? మళ్ళీ ఈ లోకంలో యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. మరలా ఒక్కడుగా కింది మాట చూద్దాం. మీరు బలమైన ఆహారము తినవలగారు కారు, మరియు పాలు తాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు కదా. ఏ వాక్యములో? నీతి వాక్యములో ఏమి లేని వారై, అనుభవము లేని వారై ఉన్నారు కనుక వారిని ఎలాగ పోల్చాడు పౌలు గారు? శిశువుగా పోల్చాడు, పాలు తాగేవాడిగానే పోల్చాడు. ఈ దినాలలో అయితే లేఖనములు తెరవబడ్డాయి, వాక్యం వింటున్నాం, సత్యమేందో తెలుసుకుంటున్నాం. కానీ దేన్ని విడిచిపెట్టాలంటే వ్యర్థమైన వాటిని, నిశ్చీవమైన వాటిని మనం విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. నిశ్చీవమైన వాటిని విడిచిపెట్టాలి. వాటి వైపు మరలా మనము
తిరుగుట ఎలా? విడిచిపెట్టిన వాటి వైపు మళ్ళా చూచుట వేళ. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా నీవు నేను వాక్యం వెల్లడించబడినప్పుడు లేఖనములు మీరు చూడండి, సత్యమేందో పాటించండి, సత్యాన్ని విడిచిపెట్టండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే నిజంగా పాలు తాగు ప్రతి వాడు ఏమైనాడు? శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలులను కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. చెప్పండి ఒకసారి హల్లెలూయా. బలమైన ఆహారం ఎవరికి తగునయ్యా అంటే దేవుని వాక్యమును సాధన చేస్తూ లేఖనమును తరికించుతూ సత్యాన్ని పాటించిన వారికి మాత్రమే తగును కదా. ఇది అనుమానికి కాదు. అనుభజ్ఞులు చాలా మంది ఉంటారు, సీనియార్టీని మరి లేకపోతే రకరకాలుగా నేను ఇన్నేళ్ళైంది అన్నేళ్ళైంది నేను దేవుని నమ్ముకొని అని అంటూ ఉంటారు. కానీ వాళ్ళలో మార్పు లేని వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు, సత్యం లేని వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. వారికి అనుభవం లేదు, కానీ ఏజ్ పెరిగింది కానీ అనుభవం లేదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే అటు వ్యక్తి ఏమైనాడంటే ఏమైనాడు చెప్పాలి మీరు. శిశువే, వయసులో పెద్దోడైనా వాక్యములు అనుభవం లేని వ్యక్తి ఎవరు చెప్పండి? శిశువే. పాలు తాగుతున్నాడు, బలమైన ఆహారమును తను అరిగించుకోలేడు. చెప్పండి కూడా ఒకసారి హల్లెలూయా. బలమైన వాక్యాన్ని చెప్పలేడు, బలమైన వాక్యాన్ని బోధించలేడు, బలమైన సత్యాన్ని వెల్లడించలేడు. అందుకే ఆ వ్యక్తి ఏమైనాడు? శిశువే. శిశువే. పాలు తాగు ప్రతివాడు శిశువే. అంటే పాలు తాగే ప్రతివాడు అంటే ఎవరు? చిన్నపిల్లలు అనుకుంటున్నారా? హల్లెలూయా. అర్థము చేసుకోలేని వ్యక్తి, సత్యమును బోధించలేని వ్యక్తి, సత్యము నేర్చుకోలేని వ్యక్తి, ప్రతి వాడు కూడా హల్లెలూయా. ఇప్పుడైతే మనము నీతి వాక్యాలు వింటున్నాం, సత్యాన్ని తెలుసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా వాక్యమును అడిగినప్పుడు సమాధానంగా చెప్పగలిగినటువంటి లేఖనాన్ని మనము పరిశీలన చేస్తున్నాం. అందుకే మనం ఎలా ఉండాలి చెప్పండి? అనుభవం కలిగిన వారుగా ఉండాలన్నా, అనుభవము లేక వయసులో అనుభవస్తులై అనుభవంలో చిన్నపిల్లవాని చర్చలు కలిగిన వారుగా మనం ఉందామా? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యమును ప్రకటించినప్పుడు, దేవుని వాక్యమును ఇతరులకు సువార్తను చెప్పినప్పుడు అనుభవం కనుక్కోవచ్చు. ఈ మాటలు మనం చూసి ఇతరులో లేకపోతే వీళ్ళల్లో లేకపోతే ఇలాంటి వారిలో ఎలాంటి మరి సత్యం ఉంది, ఎలాంటి దేవుని శక్తి ఉంది, దేవుని అనుభవం ఎంత ఉందో మనము వాక్యాన్ని బట్టి తెలుసుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరు వచ్చిన వారు? అభ్యాసము చేత మేలులను కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన బలమైన ఆహారము వారికే దక్కును. ఏం సాధకం చేస్తున్నారు? సాధనం ఏం చేయాలి మనం? అమ్మా చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ప్రాక్టీస్ చేయాలి, దేవుని వాక్యాన్ని ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి, చదవాలి, ప్రార్థన చేయాలి. నువ్వు లోతుకు వెళితే లోతు ఎంతో నీకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పైపైన చదువుకుంటూ వెళ్ళామనుకోండి, అక్షరం అర్థం కాదు. అక్షరం వెనక అలంకరణ భాష, అలంకరణ వెనక మర్మం. దేవునికి స్తోత్రం. మర్మాలు తెలుసుకోవాలి. ఈ రోజులలో వాక్యాన్ని చదువుకుంటూ వెళ్ళిపోవటం వలన వాక్యం అర్థం కాదు, వాక్యం నీకు పట్టదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని చదివి, అక్షరాన్ని కాదు. అక్షరంలో ఏమి లేదు, చదువుకుంటూ వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మర్మము బయటికి రావాలి నిజంగా. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక చూద్దాం. రోమా 3వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. ప్రతి విషయమందును చక్కగా చదవాలి. కొందరు అవిశ్వాసులనేమి వారు
దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా. హల్లెలూయా. వీళ్ళు ఎలాంటి వారంట? ఏముంది వీళ్ళల్లో? అవిశ్వాసం. అవిశ్వాసం అంటే ఆదివారం చర్చిలో, సోమవారము పూజల గదులలో ఉండకూడదు, తాయితల దగ్గర ఉండకూడదు, ఆదివారం దేవుని పరీక్షించకూడదు, సోమవారం వెళ్ళి మరొకటి చేయకూడదు. దేవునికి స్తోత్రం కదా. ఇక్కడ ఏమంటున్నాడు? అయితే ప్రతి విషయమందు మొదటిది దైవక్తులు, కొందరు అవిశ్వాసులనేమి వారు దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా. దేవుడు పక్షపాతి కాదంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. దేవుడు ప్రతి బిడ్డ పట్ల మేలు చేస్తానంటున్నాడు. ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి పాపములు ఒప్పుకొని నిత్య క్రియలు విడిచి యేసు దేవుడని అంగీకరిస్తారో వారి పట్ల దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. అవిశ్వాసులు ఉన్నారు కదా, అవిశ్వాసులు ఏం చేస్తారు? అన్ని చేస్తారు. అన్నంటే ప్రార్థన చేస్తారు, ఇంకా విగ్రహారాధన చేస్తారు, ఇంకా విగ్రహారాధన దగ్గర కూడా పూజిస్తారు, అన్ని చేస్తారు. అన్ని చేసి దేవుడిని ఏమంటారు తెలుసా? దేవుడు ఏ కార్యము చేయలేదు, ఆయన నమ్మదగిన వాడు అని వాళ్ళు అనుకోవచ్చు, కానీ దేవుడైతే నమ్మదగిన వాడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు అవిశ్వాసులు, అటు ఇటు వీళ్ళు తొలగిపోయిన వారు, దేవుని మార్గమును విడిచిన వారు. మనము విశ్వాసులుగా ఉండాలి, కానీ అవిశ్వాసం కలిగి ఉండకూడదు. దేవునికి స్తోత్రం. విశ్వాసం కలిగి ఉండాలి మనం, అవిశ్వాసం ఉండకూడదు, అల్ప విశ్వాసం ఉండకూడదు. అల్ప విశ్వాసం ఏం చేస్తుంది? మంచిని ముంచి వేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కదా, యేసుక్రీస్తు సముద్రం మీద ప్రయాణం చేశాడు, నడిచాడు. అని అదే సముద్రంలో ఎవరు? పేతురు కూడా ఏమనుకున్నాడు? నడవాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. నడవాలనుకున్నాడు, వేస్తాడు. 1 అడుగు 2 అడుగులు వేస్తాడు. ఏమైపోతున్నాడు? ఏం కలుగుతోంది? భయం, అల్ప విశ్వాసం. మొదటేమో విశ్వాసం, భయం ఏర్పడింది, అల్ప విశ్వాసం ఏర్పడింది. తను ఏమైపోతున్నాడు? మునిగిపోతున్నాడు. నా యొక్క జీవితంలో దేవునితో విశ్వాసం ఉంచి దేవుని నమ్మిన వారిని దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టే దేవుడు కానే కాదు. చెప్పండి కొడదాం. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు. మనలో అవిశ్వాసమును బట్టి మనము ఆ విధంగా అనొచ్చు, కానీ దేవుడు నిజంగా గొప్పవాడని దేవుని వాక్యము చలవిస్తూ ఉంది. పౌలు గారు హెచ్చరిస్తున్నారు. అక్కడ ఇంకా కింద మరి చూద్దాం. వారు ఏమైనందున అవిశ్వాసం. అవిశ్వాసులు అంటే చెప్పాలి, విశ్వాసంలో నుంచి తొలగిపోయిన వారు. దేవునికి స్తోత్రం. విశ్వాసులు పర్ఫెక్ట్. దేవునికి స్తోత్రం. విశ్వాసులు క్రీస్తునందు బాప్తిసం, మారు మనసు, పాపక్షమాపణ కదా, తర్వాత నిత్య క్రియలు విడిచిపెడతారు. వారు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మరొకరు వీళ్ళెవరు? ఏమైనారు? ఏమైనారు చెప్పాలి. మనలో ఎవరైనా ఉన్నారా? విశ్వాసంలో అవిశ్వాసం ఎవరైనా పని చేస్తూ ఉందా? చెప్పాలి. పని చేస్తూ ఉందా? పని చేస్తే ఈ వాక్యాన్ని బట్టి తీసివేసుకో. నేను విశ్వాసం కలిగి ఉండాలి, నిజమైన క్రైస్తవ బిడ్డలమై ఉండాలి మనం. దేవునికి స్తోత్రం. ఛాలెంజ్ చేయాలి ప్రతి విషయంలో కూడా. ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలి. దేవుని వాక్యము ఏమైతే చలవిచ్చిందో దానిని గట్టిగా చేపట్టుకున్నప్పుడు విజయాన్ని పొందుకుంటావు. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. కదా, రాజమ్మ, ఆయన పేరు రాజేంద్ర కదా, మీ భర్త పేరు రవీష. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి లేచి నిలబడి ఒక్కల నోట పడింది బ్లడ్, తెలుసు అందరికీ. చనిపోయాడు, హాస్పిటల్ నుంచి పంపించారు. ప్రార్థన ఏం చేసింది? 2 వారాలకు ఏమైపోయాడు? ఇది 2వ వారం కదమ్మా. ఏమయ్యాడు? ఆహారం తింటున్నాడా? బాగున్నాడా? చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. దేవుడిని నమ్మాలి, దేవుడి వాక్యాన్ని విశ్వసించాలి. దేవుడు మరణము నుంచి జీవములోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే వారు ఎవరంట? వారు అవిశ్వాసులు అయినందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా. అలా అనరాదు. నీ మాటలలో నీ వ్యాజ్యమాడినప్పుడు గెలుచినట్టును అని రాయబడిన ప్రకారం
ప్రతి మనుషుడును అబద్ధికుడవును గాని దేవుడు సత్యవంతుడు కాకపోవునా. చప్పటి కొడదాం హల్లెలూయా. ప్రతి మనిషి కూడా అబద్ధికుడు అవుతాడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళాం, ఏం జరగలేదు. అవునా? దేవుడు చేయడా? దేవుడు పక్షపాత? దేవుడు చేతగానే ఆయన మన యొక్క విధానాన్ని బట్టి, మన అవిశ్వాసాన్ని బట్టి, మన అపనమ్మకాన్ని బట్టి దేవుడి నుంచి పొందుకోవాల్సినటువంటి దీవెన, దేవుడి నుంచి పొందుకోవాల్సిన ఆశీర్వాదము పొందలేకపోతున్నాం. కానీ మనమే అబద్ధికులము, అవిశ్వాసలము, మనలో అల్ప విశ్వాసం ఉంది. కానీ దేవుడు మాత్రము నమ్మదగినవాడు. దేవుడు సత్యవంతుడు కాకపోవును అంటున్నాడు. దేవుని మాటలో సత్యం ఉంది. ఆయన వాగ్దానం చేస్తే తప్పకుండా నెరవేరుస్తాడు. నువ్వు మర్చిపోతావు కానీ దేవుడు వాగ్దానం చేసి మర్చిపోడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నేను మర్చిపోతాను కానీ దేవుడు చేసిన మేలులు దేవుడు మరిసే దేవుడు కానే కాదు. ఎన్నో కార్యాలు జరిగి ఉంటాయి మనందరిలో, ఇక్కడ మామూలు కార్యాలు కాదు. కానీ మనం రాను ఏమైపోతున్నామంటే విశ్వాసంలో సన్నగిలిపోతున్నాం. విశ్వాసంలో వాక్యాన్ని బట్టి బలపరచబడాలి, రోజు రోజు కట్టబడాలి, రోజు రోజు ఆశీర్వదించబడాలి, రోజు రోజు నీ కుటుంబము అభివృద్ధిని ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హల్లెలూయా. అది దేవుని చిత్తం, అది దేవుని ఉద్దేశం, అది దేవుని సంకల్పం. మన జీవితాలలో మనము అబద్ధికులమై దేవుణ్ణి అబద్ధికునిగా చేయాలనుకుంటున్నాం. దేవుని దగ్గరికి వెళ్ళాను, నాకు కాలేదు కదా. అంతకంటే ముందు మనం ఏం చేయాలో తెలుసా? మొట్టమొదటిగా మనము పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నీ సమీక్ష, నీ బాధ, నీ యొక్క వ్యాధి, నీ చింత, నీలో ఉన్న పద్ధతి కూడా దేవుని దగ్గర మొట్టమొదటిగా పరిశీలన చేసుకొని దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పక కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హల్లెలూయా. అందుకే ఇక్కడ చూద్దాం, చూడండి మనం ఏమి విడిచిపెట్టాలను. ఎబ్రీలకు రాసిన పత్రిక చూద్దాం. ఎబ్రీ 6వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూద్దాం. కాబట్టి అది వేట విడిచాలి ఫస్ట్. అమ్మా అర్థమైందా? దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఏమి విడిచాలి? నిజీవ క్రియలు ఏంటియో, జీవం కలిగిన క్రియలు ఏంటో మనం పరిశీలన చేసుకోవాలి. మనము చాలా మటుకు దేవుని సత్యాన్ని వింటున్నాం, సత్యం అనే వాక్యాన్ని మనము ధ్యానిస్తున్నాం. నిజంగా ఇక్కడ పౌలు గారు ఇది మన జీవితంలో ఎదగాలంటే మొట్టమొదటి మెట్టు. దేవునికి స్తోత్రం. దీనిని ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టగలుగుతావో నీ జీవితము ధన్యము హల్లెలూయా. ఇది మొట్టమొదటి పాయింట్ ఎదగడానికి. లేకపోతే నేను చెప్పాలనుకున్నాను 7 రాళ్ళను గురించి చెప్పాలనుకున్నాను, 7 సత్యాల గురించి చెప్పాలనుకున్నాను వాక్యం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నిజంగా అటు పోయిన వారము అసలు పునాదుల గురించి తెలుసుకున్నాం. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరనే వాక్యాన్ని మనం విన్నాం. దాంట్లో భాగమే ఈ వాక్యము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హల్లెలూయా. అందుకే మొట్టమొదటిగా ఏమంటున్నాడు ఇక్కడ? అమ్మ వేటిని విడిచాలి. ఈ మాట వినేటప్పుడు మన మైండ్ అటో ఇటో పెట్టుకోవడం కాదు, అసలు నిజీవ క్రియలు ఏంటి ప్రభా నాలో ఉన్నాయా అని నువ్వు ఖచ్చితంగా పరిశీలన చేయాలి, వాక్యములను చూడాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నిజీవ క్రియలు అంటే ఏంటి? జీవం లేనోటి. మరి జీవం లేనిటి నీ లోపల పెట్టుకొని నువ్వు ఎంతవరకు మృతురాలుగాను నువ్వు జీవిస్తూ ఉంటావు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి అది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఫస్ట్ ఏం చేయాలి? నిర్జీవ క్రియలు విడిచాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రెండోది ఏం చేయాలి? మారు మనసు అంటే ఎక్కడైతే మొదటిగాను మూల పాఠముల తట్టు నువ్వు తిరిగి ఉన్నావో వాటిని విడవాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. వెళ్ళి ఒక రచ్చరేకు, ఒక చిల్లడ, ఏరు కట్టించుకుంటే అప్ప తగ్గిపోదు, నీకు తగ్గిపోదు, నువ్వు బాక్కావు. ఇంకా వెళ్ళి ఇంకా ఏదో 3 రకాల దారం కట్టుకొని వచ్చావు అనుకో, ఇంకా వెళ్ళి ఏదైనా ఒక తాయిత పట్టుకొని వచ్చావు అనుకో. దేవునికి స్తోత్రం. జీవితం ధన్యం కాదు. హల్లెలూయా. ఇది చేయాలి, నిర్జీవ క్రియలు ఇచ్చాలి. అవి చేయటమే నిర్జీవ క్రియలు, జీవం లేని క్రియలు. మేము వెళ్ళాం, దేవరాజు గట్టి వెళ్ళాం. అక్కడికి దేవునికి స్తోత్రం. దూరణాల దగ్గర చాలా ప్రయాసతో ఉంది. చాలా అంటే అన్నారాంబాబు కాలేజీలో పని చేస్తూ ఉంటుంది, శ్రీపురం పని. అక్కడ ఉండ దగ్గర చాలా కష్టకరమైతే మేము కారు తీసుకొని వెళ్ళాము 10 మంది. హల్లెలూయా. అక్కడికి వెళ్ళినప్పుడు ఆమెకు కిడ్నీ
తర్వాత ఇక్కడ ఎముకంతా పోయింది, మొత్తం నడవలేదు, కూర్చోలేదు, తెలుసు. దేవునికి స్తోత్రం. ఆమెను చూస్తే ఆమె దగ్గర ఇంట్లో అన్నం తినాలని బాధేస్తా ఉంది. వీళ్ళకి లేదు కదా పాపం, చాలా కష్టంగా ఉంది. అన్నం చేయొద్దని చెప్పాం, అంత లాంగ్ అయినా పర్వాలేదు, మొత్తం చేయదు, ఏం చేస్తాం, నీకు బాగా ఇచ్చాలని. చివరికి ఆమె తెలుసుకుంటే దేవుడు మాట్లాడాడు పాస్టమ్మ ద్వారా, నీ లోపల తాయితలు తీసేయమని చెప్పాడు. తాయిత ఎంత ఇచ్చి కట్టి చూడదంట, 25,000. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆమెకు బాగా కాలేదు, మంచంలో నుంచి బయటికి రాలేదు. 25,000 పెట్టి తాయిత కట్టించుకున్నదంట. కానీ మేమేమనుకున్నాం, అసలు ఇంట్లో భోజనం కూడా వద్దనుకున్నాం. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎలాగుంటుంది, ప్రార్థన చేస్తాం, తిరిగి దేవుడు ఆమెను కట్టగలిగాడు. చప్పట్లు కొడదాం ఒకసారి, హల్లెలూయా. దేవుడు ఆమెను తిరిగి స్వస్థపరిచాడు, ఆమె కుటుంబాన్ని విధవరాలు నిలబెట్టగలిగాడు. అందుకే ఇక్కడ నిత్య క్రియలు సాలి. రెండోది మారు మనసు అంటే ఏమైతే మనలో దేవునికి అవిష్టమైన ఆలోచనలు ఉన్నాయో అవన్నీ తీసివేసి తిరగాలి దేవుని వైపు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, దేవుని వైపు తిరగాలి. అదే మారు మనసు అంటే, అదే మారు మనసు మనలో కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు దానికి తగిన ఫలితం నువ్వు నేను చూస్తాం. దేవుని స్తోత్రం, నువ్వు నేను చూస్తాం. మనలో నిజంగా నిత్యక్రియలు ఇడిచిన మారు మనసు ఉండదు, మారు మనసు ఉండదు. మారు మనసు లేకపోతే ప్రయోజనము. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈరోజు ఏమైతే మనం చేస్తున్నామో పరీక్షించుకోండి. ఎవ్వరూ కూడా వ్యర్థమైన వాటిని సేవించకూడదు, మొక్కకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటి యందు ఎవరు అవి భుజించకూడదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అవే నిజీవమైన క్రియలు. జీవము లేనోటి ఈ లోకంలో నశింపజేసేటి అవన్నీ భూ సంబంధమైనటి, శరీర సంబంధమైనటి, అవన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. భూ సంబంధమైనటి, నిజంగా శరీర సంబంధమైన క్రియలలో ఏమి లేదంటే ఏమి లేదమ్మా, జీవము లేదు. హల్లెలూయా. ఎక్కువ శాతం మనిషి వాటి వైపు చూస్తూ ఉంటాడు, వాటినే ప్రేమిస్తూ ఉంటాడు, వాటికే బానిస అయిపోయింటాడు, వాటి ద్వారానే నశించిపోతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాటన్నిటిని కూడా ఈ రోజు మనము సమాధి చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి చేయాలి? మూలపాఠములను, ఇంకా నిజీవ క్రియలను, ఇంకా కింద మాట చూద్దాం. మారు మనసు దేవుడి పొందాలి. అది ఏం పొందాలి? మారు మనసు పొందిన తర్వాత ఏం రావాలి మనలోనికి? అమ్మా ఏమి రావాలి? అందరు చెప్పాలి. ఏం రావాలి? విశ్వాసం అంటే, అసలు విశ్వాసం అంటే ఎక్కడైనా మార్కెట్లో సిక్కుద్దా? హల్లెలూయా. విశ్వాసము లేని వాటిని ఉన్నవని రుజువై ఉన్నాయి. అదే హల్లెలూయా. నీలో నుంచి పరిపూర్ణంగా దేవుడి కార్యం చేస్తాడు అన్నదే విశ్వాసం. హల్లెలూయా. లేని కనపడని ఉన్నవని నిరూపించటమే విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే, అదే విశ్వాసం. అది నాకు కనపడితే కదా, నేను చూస్తే కదా, అలాగా నేను ఏలు పెట్టి గెలుపుతే కదా, నాకు బాగైతే కదా, అక్కడే ఉంది నీకు అల్ప విశ్వాసం. నువ్వు వచ్చింది దేవుని దగ్గరికి, నువ్వు వింటున్నది దేవుని వాక్యం, నువ్వు వింటుండగానే నీలో నుంచి బలహీనత వెళ్ళిపోవాలి యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, దేవుని అంతలి విశ్వాసమును బాప్తిసములను గుర్చిన బోధయు అక్ష నిక్షేపణము మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అని పునాది మరలా వేయక క్రీస్తుని గుర్చిన మూల ఉపదేశం. పూర్వీకులు కదా దేనిని మానాలి? మూల పాఠాలు, మూల ఉపదేశములు మాని వేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏందబ్బా మా వాళ్ళు జ్ఞానస్నానం ఇస్తున్నారే, వీళ్ళేంది నీళ్ళతో బాప్తిసం ఇస్తున్నారే, వీళ్ళేంది చప్పట్లు కొడుతున్నారే, ఆ చర్చిలో ఏంది అసలు స్త్రీలు మౌనంగా ఉండాలి, నోరు మెదిపితే ఒప్పుకోరే మా చర్చిలో. దేనిని మానేయాలి? పౌలు గారు ఏం చెప్తున్నారు? దేనిని మానేయాలి? మూల పాఠములు తిరగక మూల ఉపదేశములు, హల్లెలూయా, వాటి వైపు తిరగద్దు. ఎందుకంటే ఇదేంది కొత్తగా ఉందే. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏ బాప్తిసము? నీటి బాప్తిసమా, చిలకరింపు బాప్తిసమా? ఏ క్షమాపణ? పాప క్షమాపణ. ఏ మనసు? మారు మనసు. ఏ క్రియలు? నిజీవ క్రియలు. దేవుని స్తోత్రం. ఎప్పుడు మా సంఘంలో ఈ వాక్యం బోధించలేదే. ఒక సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు లేఖనాలను పరిశీలన చేయండి, సత్యం మీకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఏది సత్యమో ఏది ఔసత్యమో మీరు తెలుసుకోగలుగుతారు. దేవుని స్తోత్రం,
హల్లెలూయా. మా యేసు చెప్పేదే బాగుంది, మా యేసు చెప్పేదే బాగుంది కదా. పాప క్షమాపణ ఉండదు, మారు మనసు ఉండదు, బాప్తిస్యం ఉండదు, అత్య నిక్షేపణ ఉండదు, దేవుని శక్తి అక్కడ ఉండదు. హల్లెలూయా. అక్కడ ఏముంటుంది తెలుసా? ఏముంటుంది? 4 మాటలు బట్టి కొట్టుకొని 4 నా సోది చెప్పుకొని ఆమె ఇంకెళ్ళండి. హల్లెలూయా. దేవుని వాక్యము సత్యమైనది. సత్యం వెల్లడించబడినప్పుడు నువ్వు నమ్మితే దేంటి నిడిచిపెడతావు? మూల ఉపదేశము మాని సంపూర్ణమగుటకు సాగిపోవాలి. సంపూర్ణతలోనికి రావాలి. మనం సంపూర్ణతలోకి రావాలంటే ఏ క్రియలు విడిచిపెట్టాలి అమ్మ? ఏ క్రియలు చెప్పాలి? నిర్జీవ క్రియలు 1, 2, 3, 4, 5, 6. దేవునికి స్తోత్రం. 7. అది 7 సత్యముల గురించి వాక్యం నేను 7 వారాలు బోధించాలనుకుంటున్నాను. ఒక్కొక్క మెట్టును గురించి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యము సత్యమైనది కనుక మనము దేనిని మారాలి? మూల ఉపదేశమును మానివేయాలి. సంపూర్ణంగా కావాలి. కానీ ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో నువ్వు సంపూర్ణతలోకి వచ్చేస్తావు, మారు మనసులోకి వచ్చేస్తావు, పాపక్షమాపణలోకి వచ్చేస్తావు, బాప్తిసంలోకి నువ్వు వచ్చేస్తావు. అదే క్రీస్తు గురించినటువంటి సువార్త. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అపోస్తలుల సహవాసం, అపోస్తలుల బోధ, సంఘ సహవాసం, రొట్టె ఇచ్చుట, దాంట్లో నువ్వు కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే మనకు సమయం లేదు. ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక చూద్దాం. చూడండి, కొలస్సీ 2వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క అది కదా, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠములు. దేవునికి స్తోత్రం. మూలపాఠములు అనగా ఏంటి? లోకములోటి ఆచారాలు, పూర్వీకులు మన పెద్దలు చేస్తున్నటువంటి ఆచారాలు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇగో కదా కాలం, కంప్యూటర్ కాలం. సత్యం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు సత్యం తెలుసుకోవాలి. ఔసత్యం నుంచి బయటికి రావాలి యేసు నామములో. హల్లెలూయా. ఇదే 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 అనుకోకూడదు. అది కాదు, అస్సలైన సిస్సలైన సత్యం వాక్యంలో ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అప్పుడు మనము పరిపూర్ణతలోనికి చెందుతాం, పరిపూర్ణతలోకి వస్తాం. యేసు ఎవరో డైరెక్ట్గా మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఇక సేవకుడు కాదు, సేవకుని కాదు నువ్వు చూసేది, డైరెక్ట్ దేవుడిని నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని రాజ్యమే నీకు లభిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? మృతి పొందిన వారైతే ఈ లోకములు బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు. చెప్పడం హల్లెలూయా. హల్లెలూయా కదా. దేనిని పట్టుకోకూడదు? మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు. దేవుని వాక్యం ఏమైతే సెలవిచ్చిందో వాక్యాన్ని మాత్రమే నువ్వు చేత పట్టుకో కదా. ఇక్కడి నుంచి వెళ్ళి అయ్యా నాకు తలనొప్పి తగ్గలేదు అనుకో, ఇంకొక ఇస్తుంది. అక్కడికి పోతే ఒకే తాయిత కడతాడు, ఒక రోజుకే పోతే. హల్లెలూయా. ఏంది పోయేది? జీవితంలో కోలుకోలేము, జీవితంలో దెబ్బతిని. అందుకే దేన్ని విడిచిపెట్టాలి మనము? అది మనుషుల ఆజ్ఞ పద్ధతులు కదా. ఇవన్నీ మనం చేసేటే కదా అని చెప్తారు నీకు. ఇవన్నీ మనం పాటించేటే కదా కదా. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క ఆజ్ఞలు, మనుషుల యొక్క పద్ధతులు ఎలా ఉంటాయంటే భూ సంబంధమైన వాటి వైపు తిప్పుతాయి. దేవునికి స్తోత్రం. పరలోక సంబంధమైన వాటి వైపు చూపించు. దేవుని వాక్యము నిజంగా అది పరలోక సంబంధమైంది. అందుకే నీవు నేను దేని మీద మనసు పెట్టాలంటే పర సంబంధమైన దాని మీద మనసు పెట్టాలి. హల్లెలూయా. జీవం కలిగిన దేవుని మీదనే మనం మనసు పెట్టాలి. అందుకే మనుషులు చెప్పింది ఏది, ఆజ్ఞలు కానీ పద్ధతులు కానీ చేత పట్టుకొనవద్దు, రుచి కూడా చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడినేలా అవన్నీ నశించి హల్లెలూయా ఏమైపోతారంట కదా. అవన్నీ మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఒప్పుకోకూడదు, విడిచిపెట్టాలి, వినకూడదు, అవి పాటించకూడదు. ఎందుకంటే మనం నమ్మినటువంటి దేవుడు సజీవుడు, తిరిగి 3వ రోజు లేచిన దేవుడు. హల్లెలూయా. మన లేఖనాలు చదివిస్తున్నాయి, మనం నమ్మిన లేఖనాలు చదివిస్తున్నాయి. ఆయన చూస్తున్నటువంటి దేవుడు. ఆయన తప్ప మనకు ఈ లోకంలో దేని వలన మనకు
మేలు జరగదని దేవుని యొక్క వాక్యము ఇక్కడ చలవిస్తూ ఉంది. పౌలు గారు నిజంగా సంఘం విషయంలో చాలా బాధపడుతున్నాడు, చాలా హెచ్చరిస్తున్నాడు, చాలా బోధిస్తున్నాడు. ఎందుకంటే ఆ ప్రజలు అలాంటి వారు, అలాంటి మనస్తత్వం కలిగిన వారు. ఎందుకంటే వాళ్ళు మనసులై ఉండేవారు, రెండు మనసులు కలిగి ఉండేవారు. హల్లెలూయా. అవి చెయ్యొద్దని చెప్తున్నాడు. ఒకవేళ చేస్తే ఏమైపోతారు? నశించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి లోకానికి నశించిపోయే వారిని వెతకి రక్షించడానికి వచ్చాడు, కానీ ఎవరిని దేవుడు నశింప చేయడానికి లోకానికి రాలేదు. అందుకే ఇక్కడ కూర్చున్న మనందరం కూడా చనిపోయినా పర్వాలేదు, దేవుని యొక్క చిత్తమును లోతుగా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. లోతుగా తెలుసుకోవాలి. మనుషులకు తిరిగి మనం చెప్పాలి, వారి ఆజ్ఞలకు, వారి కట్టడలకు తిరిగి మనం ప్రత్యుత్తరం ఇవ్వాలి దేవుని వాక్యం ద్వారానే. దేవునికి స్తోత్రం. ఎన్నో చేస్తారు, ఏమో మాట్లాడతారు, కానీ వాళ్ళ మాటలు వినకూడదు, వాళ్ళ ఆజ్ఞలకు లోబడకూడదు కదా. యేసుక్రీస్తును సాతానుగాడు కొనిపోబడినప్పుడు ఆయనను అనేక విధంగా శోధించింది మనకు తెలుసు. రాళ్ళను రొట్టెలుగా మార్చుకోమంటది, పెద్ద శిఖరం మీదకి తీసుకెళ్ళి ప్రపంచమంతా నా అవసరంలో ఉంది కదా, నీకు ఇస్తానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ప్రభువైనటువంటి యేసు దేనిని చూపించాడు చెప్పండి? దేవుని వాక్యాన్ని చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చూపించాడు. వాక్యము ద్వారానే సాతానుని ఎదిరించాడు, కానీ సొంత మాటలు ఏవి కూడా ఆయన మాట్లాడా? మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం. నీవు నేను కూడా నిజంగా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు సమర్థుడు, దేవుడు గొప్పవాడు. అందుకే ఇక్కడ గలతీలకు రాసిన పత్రికలు కూడా మనం చూద్దాం. గలతీలకు రాసిన పత్రికలు మనం చూద్దాం. గలతీ 4వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు మనం చూద్దాం. ఆ కాలం ముందైతే అది ఎప్పుడు, ఏ కాలము? ఆ కాలం అంటే మొదటిగా మనం చూసుకున్నాం మూల పాఠం, పూర్వకాలం, తెలిసి తెలియని కాలం, అజ్ఞాన కాలం. దేవునికి స్తోత్రం. ఇది అజ్ఞాన కాలం అంటారా? ఇదే కాలము. హల్లెలూయా. ఏ కాలం ఇది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. ఏమని సెలవిస్తా ఉంది? ఆ కాలం అయితే మీరు దేవుని వెరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి కనుక. దేవునికి స్తోత్రం. ఎవరికి దాసులై ఉన్నారు ఆ దినాలలో? దేవుని కాని వారి కంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు కదా. ఎవరైనా అమ్మ ఎవరు? ప్రభు నిజమైనటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నిజమైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అప్పుడైతే మనం ఏమైనా నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గనక. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఉన్నారు కనుక బలహీనమైన నిస్ప్రయోజనమైన మూల పాఠములో తట్టు మరలా తిరగనేలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి అంటే అసలు మూల పాఠములు అంటే నిష్ప్రయోజనము, బలహీనములు, తొయ్యబడిన దేవతలు కదా, తొయ్యబడినటువంటి రాళ్ళ విగ్రహాలు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. అవన్నీ ఏమైందంట? అది ఏమైందేంటమ్మా చెప్పాలి. ఏమైనా బలహీనమైన, నిష్ప్రయోజనం అంటే ప్రయోజనకు లేని నిష్ప్రయోజనం అయినా మూల పాఠముల తట్టు మరలా తిరిగినా మీరు, మళ్ళా తిరిగినా వేళ మళ్ళా ఎలా తిరుగుతున్నారు మీరు? మూల పాఠముల తట్టు. అందుకే నిజమైనటువంటి పౌలు గారు అనేక సంఘాలు కట్టాడు, అనేక ప్రయాసపడ్డాడు. నిజంగా అనేక మందిని క్రీస్తు దేవుని యొక్క రాజ్యానికి వారసులను చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మన జీవితాలలో మనం కూడా స్వస్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది కాదు, దేవుడు ఇస్తాడు. అది చాలా దేవుని దృష్టిలో నీవు నేను యేసుని తట్టు తిరిగి యేసుక్రీస్తు దేవుడని నమ్మి ఆయనతోనే మన జీవితాన్ని కొనసాగించాలి. అదే చాలా విలువ కలిగింది. అప్పుడే నీకు వచ్చిన ప్రతి సమీక్ష, ప్రతి భారమును దేవుడు తీసేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. మనం దేవుడిని చాలాసార్లు పరిశీలన చేస్తూ ఉంటాం. ఇదో నాకు పోతే,
నీకు ఇది చేస్తా, లేదా నా తలనొప్పి పోతే నేను బాప్తీసం తీసుకుంటా, లేకపోతే నరకానికి పోతావా? హల్లెలూయా. అది పోకపోతే నరకానికి పోతావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే నాకు ఇదైతే నేను మొక్కుబడి, ఇదైతే నేను చేస్తా, అవన్నీ దేవుడు కోరడు. దేవుడు కోరేది నీ యొక్క హృదయాన్ని. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నీ హృదయాన్ని దేవునికి మొట్టమొదటిగా సమర్పణ చేయి. హల్లెలూయా. దేవునికి సమర్పణ కలుగు, సమర్పించుకో నీ జీవితాన్ని. దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు తర్వాత. హల్లెలూయా. ఒక తీర్మానం కలుగు, ఒక తీర్మానం, ఒక నిబంధన కలుగు. దేవుని సన్నిధి కదా, దేవుడు నీ కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే బలహీనమైనటి ఏంటి కదా, ఏంటి మూలపాఠములు ఏమైనాయంటే బలహీనమైనయు నిష్ప్రయోజనము. బలహీనమైన నిష్ప్రయోజనమైన. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. ఏమైనాయమ్మా? బలహీనలము, నిష్ప్రయోజనం. తెలుసా మీకు? ఎందుకంటే అన్న ఉన్నాడు, ప్రశాంత్ అన్న, ప్రభాకర్ అన్న తల్లి గారికి అయితే చాలా బాగలేదు. బాగలేనప్పుడు వాళ్ళకు పాపం దేవుని గురించి ఇక్కడ తెలియనప్పుడు అన్నలు ఏం కట్టారంటే తాయితలు కట్టారు, ఇంకా రచరేఖలు కూడా కట్టారు పెద్దవి. ఆ రోజు మేము వెళ్ళాం అక్కడికి అన్న దగ్గరికి. వెళ్ళినప్పుడు పాపం తల్లి గారికి బాగలేదు, చాలా శోధనకి చాలా బాగలేదు. ఆ రోజు మేము వెళ్ళి చెప్తే ఏమనుకుంటారో వీళ్ళు తెలియదు కదా అంటే సందేహం నాలో ఉంది. నేను ఎప్పుడైతే చెప్పానో మొత్తం తీసివేశారు. దేవుని స్తోత్రం. అన్ని కట్టి పడవేసి పిల్లలు ఇల్లే తీసుకెళ్ళి అక్కడ పొలంలో పడేశారు. ఆ రోజు నుంచి తల్లిగారికి బాగా అయిపోయింది. చప్పటి కొట్టాం ఒకసారి. హల్లెలూయా. అది ఉన్నంత వరకు ఆమెకు పడిపోతూ వచ్చింది, కింద పడిపోయి దయ్యం వచ్చేది ఒళ్ళులకి. ఏమున్నా కూడా చెప్పాలి, అంతరాలు ఉన్నా కూడా దయ్యం ఎక్కడుంది చెప్పండి? మన లోపల ఉంది. ఈ రోజు అవి తీసేస్తే ఏముంది? మనలో ఎవరున్నారు? దేవుని శక్తి ఉంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసము చాలా గొప్పది. విశ్వాసం చాలా గొప్పది. ఒక క్షణంలోనే చెప్పగలిగిన సందేహపడ్డా నేను చేవుకున్నాయండి, కానీ నాలో ఉన్న సందేహము నిజంగా పని చేయలేదు. దేవుడు అద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నిజంగా అవన్నీ కూడా ఎలాంటి అంట? బలహీనమైనయు నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టు మరలా తిరుగునేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను కదా. దేంట్లో లెక్క పెడతాం మా? ఏం లెక్క పెడతాం? దినములు అంటే మంగళవారాన్ని, శుక్రవారాన్ని, మనకు పనికిరాని రోజులు అన్నింటి లెక్క పెడతాం. అమావాస్యలు అయినా పనికిరావా? నీకు పనికిరావు, నాకు పనికిరావేమో. ఆ రోజులన్నీ దేవుడు నియమించిన వాడే. అన్ని రోజులు మంచి చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. అన్ని రోజులు మంచి, అన్ని దినాలు మంచి. మన యొక్క వ్యక్తిగత ఆలోచన మంచిది కాదు. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి ఆలోచన చెడ్డది. మంగళవారం మనిషి పుట్టున్నాడు, చనిపోతున్నాడు. ఎవరైనా పుట్టలేదని వాళ్ళు చెప్పండి, చనిపోలేదని వాళ్ళు చెప్పండి. అమావాస్య రోజు పుడుతున్నారా, చనిపోతున్నారు, రెండు జరుగుతున్నాయి. హల్లెలూయా. ప్రతిరోజు ప్రతి దినం మంచిదే. మనం జీవించే జీవితమే మంచిది కాకుండా ఉంది. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు? మీరు దినములను, మాసములను, సంవత్సరములను ఆచరించుతున్నారు. అయ్యే మూలపటాలు, ఆషాఢ మాసాలు, శ్రావణ మాసాలు, ఆ మాసాలు, లెంటి డేస్ కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలియనప్పుడు నేను అలాగే ఉన్నాను. ఇంట్రెస్ట్ కదా, చికెన్ ఎక్కడికైనా పాపం కొంతమంది చికెన్ తినకూడదని తెలియనప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నిజంగా లెంటి డేస్ ఎప్పుడు పాటిస్తానంటే నేను ఎప్పుడైతే ఉపవాసం అదే లెంటి డేస్ అనుకుంటాను నేను. దేవునికి స్తోత్రం. ఏదో ఈ 40 రోజులు కాదు. దేవునికి స్తోత్రం. జీవితంలో మనం ఎప్పుడు ఉపవాసం ఉన్నా దేవుని మహిమను మనం చూస్తాం. హల్లెలూయా. నేను లాస్ట్లో చివరిలో ఉండాలనుకుంటాను, ఉంటాను నేను. కానీ అంతవరకు ఏమైనా తినిపోతూ ఉంటాను. దేవుడు చేసే కార్యాలు దేవుడు చేస్తూనే ఉంటాడు. మారాల్సినది ఆచారాలు. హల్లెలూయా. ఆజ్ఞలు కాదు, అయిన ఆచారాలు. ఎక్కడ చెప్పాడు తినొద్దని? ఎక్కడ చెప్పాడు? పాత నిబంధన కాలంలో చెప్పాడు. భస్మం కదా వేసుకుని, క్రాస్ వేసుకుని. అయిపోయిందా నీ జీవితం? హల్లెలూయా. ఆ తర్వాత లెంటిడే వచ్చిందని వస్త్రాలు మార్చుకొని అయ్యప్ప సొమ్ములాగా తిరిగితే అయ్యప్ప వస్త్రాలు వేసుకొని అయిపోయిందా? వేసేదారని వద్దు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నిజమైన జీవితం మనం జీవించాలి. నిజమైన క్రైస్తవత్వం కలిగి మనం జీవించాలి. అదే దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా.
దేవుడు అదే చెప్తున్నాడు. మనుషుల ఆచారాలు, మనుషుల పద్ధతులు ఆచరించుతున్నారు. సంవత్సరాలు కూడా కదా, ఆ సంవత్సరం అని ఈ సంవత్సరం అని కదా. ఈ సంవత్సరంలో నిజంగా మీకు తెలుసు, చాలా మంది ఫోన్ చేశారు. మన బస్సు ఉదాహరణ వచ్చింది, ప్రార్థన అయితే ఉంది కానీ చర్చిలో లేదు. నేను మరొక వ్యక్తికి బాగలేదు, అక్కడ ప్రార్థన చేయాలి. ఎక్కడికి వెళ్ళాను తెలుసా? రాయచోటికి వెళ్ళాం. హల్లెలూయా. రాయచోట్లో వాళ్ళు ఆమెకి హెడ్స్ వచ్చాయి. ఇక్కడే బాగా అయింది. అన్ని వాళ్ళ తల్లిగారు కూడా అక్కడికి వెళ్తాం. మేము వెళ్ళాం, ఇక్కడే బాగా అయింది. ఆమె సుమారుగా 10 సంవత్సరాలు లేదు. దేవుడు నమ్ముకున్నారు. వాళ్ళ కుటుంబం అంతా చాలా కార్యాలు జరిగాయి అక్కడ. వాళ్ళు ఏం చేస్తారు, చాలా కాలం నుంచి ఫోన్ చేస్తారు, వెళ్ళలేదు. మొన్న వెళ్ళాం, ఆ రోజు వెళ్ళాం. ఆ రోజు వెళ్తే మాకు ఏం చేశారు తెలుసా? వాళ్ళు దేవుళ్ళకి మారిపోయారు. మామూలుగా మారలేదు, పరిపూర్ణంగా మారారు. దేవునికి స్తోత్రం. అడగకుండా కూడా ఏం చేశారు తెలుసా? వాళ్ళు చికెన్, చేప తినేమో తినకపోయేది కదా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా కదా. ఆమె ఎందుకు వెళ్ళామంటే ఆమెకు చేతపడి చేశారని చాలా సీరియస్గా ఉన్నది. చాలా సీరియస్గా, చాలా బాగలేదు. ఆమె 3 నెలలు అయిపోయింది. ఒంకి పనులు కూడా సీపీని కూడా తొయ్యలేదన్నమాట. ఆ రాత్రి దేవుడు మాట్లాడాడు భాష మొదలు. ఆ రాత్రి దేవుడు విడుదల ఇచ్చాడు. ఈరోజు చాలా బాగుంది. ఒకసారి హల్లెలూయా. చాలా బాగుంది. అంటే అక్కడ తిన్నాం కదా, మేమందరం వెళ్ళి సుమారుగా 10-12 మంది. మరి కార్యం జరగకూడదు కదా అక్కడ. తినే దాంట్లో లేదు, పాటించే దాంట్లో ఉంది. చప్పటి కొడదాం ఒకసారి. హల్లెలూయా. తినేది మనిషి అపవిత్రపరచదు. బయట నుంచి లోపలికి పోయేది మనిషిని బయటకు వచ్చేది అపవిత్రపరుస్తుంది. మాట, ఆలోచన, తలంపు అవే మనిషిని అపవిత్రపరుస్తాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నిజమైన క్రైస్తవులుగా మనందరం తయారు కావాలి. హల్లెలూయా. పాత చిత్రాలు, పాత విధానాలు అవన్నిటిని ఏం చేయాలి? ఈ మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమని మిమ్మల్ని గూర్చి ఏం చేస్తున్నాడంట? ఏం పడుతున్నాడంట? అమ్మా ఏం పడుతున్నాడు? చెప్పాలి. ఏం పడుతున్నాడు? బాధపడుతున్నాడు. మళ్ళీ ఎక్కడ మీరు తప్పిపోతారో, ఎక్కడ మీరు ఏమైపోతారో, ఇంతకాలం పడిన ప్రయాస ఎక్కడ వ్యర్థమైపోవునేమోనని భయపడుచు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సత్యమునకు మనందరం కూడా చెవిక్కుదాం. అందుకే ఇక్కడ చూద్దాం, చూడండి లూకాసు వార్తలో చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనం చూద్దాం. 24:44. అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడి ఉన్నవని నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనమును గ్రహించినట్టుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచినని యెరూషలేము మొదలుకొని సమస్త జనములను ఆయన పేరిట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడినని రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఎవరు వాళ్ళు? శిష్యులు కదా. ఆయన గురించి ఎక్కడ రాయబడ్డాయి? ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను రాయబడినాయి. కానీ ఎవరు నమ్మారా? ఎవరు నమ్మలేదు. చివరికి ఆయనను ఏం చేశారంటే యేసుక్రీస్తుని హింసించి ఆయనను చంపేశారు. ఎప్పుడో గ్రంథాలు లేఖనాలు చదివిస్తే ఆ లేఖనాలను పరిశీలన చేయక, ఆ లేఖనాలను నమ్మక, ఏదేదో ఇలా పదవులను బట్టి, అధికారాలను బట్టి వాళ్ళు ఏం చేశారంటే కదా, యూదులు కదా, శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రానికి వీళ్ళందరూ కూడా చదివిన వారు, ధర్మశాస్త్రాన్ని పాటించిన వారు చివరికి ఆ లేఖనాలను పాటించలేదు. అందుకే చివరికి ఇందుకు ఎవరిని సాక్షులుగా పెట్టాడు? శిష్యులను పెట్టాడు. ఇందుకు మీరే సాక్షులు. హల్లెలూయా. ఇందుకు మీరే సాక్షులు. బాప్తిస్మము, పాప క్షమాపణ గురించినటువంటి బోధ ప్రకటన చేయమని యేసుక్రీస్తు చెప్పాడు. యేసుక్రీస్తు చెప్పింది ఈరోజు తక్కువగా ప్రకటిస్తూ ఉన్నారు జనాలు. దేవునికి స్తోత్రం. కొన్ని చోట్ల దాన్ని కప్పిపెడతా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనము
దేవుని వాక్యమును తేటగా బోధించాలి. చివరి మాట చూసి మనం ప్రార్థన చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరినైన శిల్పకారుని వలె పునాది వేసి తిని. చెప్పండి కొడదాం హల్లెలూయా. ఈ యొక్క 7 మెట్లు లేకపోతే 7 రాళ్ళు, 7 సత్యములకు పునాది వేసింది ఎవరంటే పౌలు గారు. హల్లెలూయా. ఏం వేశాడు పౌలు గారు? క్రీస్తు తర్వాత పౌలు గారు ఏం వేశారు? పునాది వేశాడు. నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పునాది వేశాడు. ఈ పునాది మీద మూలరాయి క్రీస్తు అయితే ఆ రాయి మీద మనందరం కట్టబడాలి. చెప్పండి కూడా ఒకసారి హల్లెలూయా. ఏ రాయి మీద కట్టబడాలి? మూలరాయి. మూలరాయి అనగా ఎవరు చెప్పాలి? అందరూ యేసు క్రీస్తే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనందరం కూడా క్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. చెప్పండి కూడా ఒకసారి హల్లెలూయా. క్రీస్తు ఏమైందంటే బండ ఉన్నాడు, క్రీస్తు ఏమైందంటే మూలరాయి ఉన్నాడు. నిజంగా పునాది వేసింది ఎవరంటే పౌలు. క్రీస్తును పోలి జీవించినటువంటి వ్యక్తి ఎవరు? పౌలు గారు. ఈయన ఏం వేశాడు? పునాది కట్టడానికి, నిన్ను నన్ను ఆ రాయి పైన కట్టడానికి నీ కోసం నా కోసం ప్రయాసపడ్డాడు. ఆయన కూడా హతసాక్షి అయ్యాడు. చెప్పకూడదు ఒకసారి హల్లెలూయా. ఈ రాజ్యంలో ఈ లోకంలో దేనిని సంపాదించుకోలేదు, సమస్తమును వెంటగా ఎంచుకొని క్రీస్తును సంపాదించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కింది మాట మనం చూద్దాం. ఇంకా మరి ఒకడు అది దేని మీద? పునాది. ఎవరేసారి పునాది? మనందరం కూడా ఆ బోధ మీదనే కట్టబడాలి. దేవునికి స్తోత్రం. అపోస్తలులు వేసిన పునాది మీదనే కట్టబడాలి. అపోస్తలులు ఎవరు పునాది వేసి రాయి ఎవరిని మూలరాయిగా ఎవరిని ఇచ్చాడని క్రీస్తుని ఇచ్చాడు. క్రీస్తుని చూపిస్తున్నాడు. ఈ రోజులలో మనం చూస్తే వాళ్ళు కనపరుచుకుంటూ ఉంటారు, కానీ దేవుని కనపరిచే గుణాలు ఎక్కడ కూడా తక్కువే మందిరాలలో. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. క్రీస్తుని డైరెక్ట్ చూపించరు, ఇదో విధిని చూపించరు, ఇలా ఉండాలని చూపించరు, ఇలా నడవాలని చూపించరు. ఇక్కడ ఏమంటున్నాడు? మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. అన్ని విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. నువ్వు ఏ విధంగా ప్రదేశ సేవకుడుగా కట్టుతున్నావో లేదా కట్టబడుచున్నావో ఏం చూసుకోవాలి? జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను. వెయ్యబడిన తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. చెప్పండి కొడదాం హల్లెలూయా. వెయ్యబడిన తప్ప మరొక పునాది ఎవడు వేయనేరడు. ఈ రోజులలో ఎన్ని పునాదులు ఉన్నాయి తెలుసా మీకు? ఎన్ని పునాదులు ఉన్నాయి? యేసుక్రీస్తు పౌలు గారు వేసిన పునాది ఆదివారం అయితే, శనివారం వేసిన పునాది ఉంది సౌంతుడే. దేవునికి స్తోత్రం కదా. అదొక పునాది. శనివారమే అదొక పునాది. ఇంకా మీకు తెలుసా? పునాదులను చూస్తే చాలా ఉన్నాయి. అంటే వాళ్ళ యొక్క ఒపీనియన్ ప్రకారము, వాళ్ళ యొక్క ఆచారాల ప్రకారము దాన్ని పెట్టుకొని చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు పౌలు గారు? వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవ్వడు వేయలేరు. అంటే ఏ పునాదిది? యేసుక్రీస్తు. ఎవరిని చూపిస్తున్నాడు? యేసుక్రీస్తు. మన జీవితాలలో ప్రతి విధమున మనం చూస్తే ఆదివారము పునరుత్థాన దినము, ఆదివారము నిజంగా మరి హాలిడే ప్రతి ఒక్కరికి ఇస్తే నిజంగా మరి కొన్ని సిద్ధాంతాలు మూలపాఠములు మరి పూర్వం లేకపోతే మరి పునాది. మేమే సంఘం స్థాపించాము, మేమే సంఘం కట్టాము. బాప్తిసాల గురించి ఎక్కడ లేవు కదా, ఎక్కడ మాకు లేదు. ఇదే ఎక్కడ అసలు తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి హల్లెలూయా. అందుకే ఆయన పౌలు గారు వేసిన పునాది తప్ప ఏరొక పునాది ఎవరు వెయ్యనేరడు. వేస్తే అది తప్పుడు పోదే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ పునాది ఎవరు? యేసు క్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద భంగా చాలు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హల్లెలూయా. అందుకే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ పునాది ఇంకా కింద మాటలు చూస్తే మందిరానికి వస్తుంది అని కూడా కదా, అవన్నీ కూడా మందిరం కట్టడానికి వస్తుంది. అందుకే మనము ఈ మాటలు మనం చూస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఎవరిని చూపిస్తున్నాడు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని చూపిస్తున్నాడు.
అందుకే ఈయన పునాదిని వేశాడు, మూలరాయిగా యేసుక్రీస్తును ఉంచాడు. దానిపైన మనందరం కూడా సంఘం కట్టబడాలని ఇప్పుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే నీవు నేను కూడా వ్యర్థమైన వాటి వైపు మనసు తిప్పక, వ్యర్థమైన బోధకు చెవి విక్కక, ఒక మనిషి బోధించేటప్పుడు లేఖనములను పరిశీలన చేయండి. దేవుని స్తోత్రం. అక్కడ ఉందో లేదో ఖచ్చితంగా మీరు పరిశీలన చేసి దానిని తెలుసుకొని సత్యం ఏదో దాన్ని మాత్రమే పాటించండి. నేను చెప్పేది మరొకరు చెప్పేది మీరు పాటించద్దు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వాక్యం ఏమైతే చెప్తా ఉందో దానిని మనము పాటిద్దాం. కనుక ఈ మాటలో తన వినికిడిలో దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ వందనాలు తండ్రి, స్తోత్రములు నాయనా. ఇదిగో తండ్రి, మరి మేము అవును నాయనా 7 రాళ్ళను గురించి ప్రభా మేము ధ్యానిస్తూ వస్తున్నాం. అవును తండ్రి, ఇది రెండో రాయి. అవును తండ్రి, పునాది మేము చూసి ఉన్నాం. ఇదిగో నా తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి బిడ్డ కూడా ప్రభా ఇదిగో తండ్రి, మరి వేసిన పునాది మీదనే కట్టబడాలి కానీ ఏరొక పునాది మీద కట్టబడుట కాదు అని చెప్తున్నావు. అవును తండ్రి, మేము సిద్ధాంతాలు కాక, మూలపాఠములు కాక, ఇదిగో తండ్రి మనుషుల ఆజ్ఞలు, మనుషుల కట్టడలు కాక ప్రభా నీ ఆజ్ఞలను బట్టి, నీ యొక్క విధులను బట్టి మేము నడుచుకున్నట్టుకు ప్రభా ఈరోజు నువ్వు హెచ్చరించిన హెచ్చరికలను బట్టి ప్రభా మేమందరము మా జీవితాలను స్థిరపరచుకొని ప్రభా ఇదిగో నిత్య క్రియలు, మారు మనస్సు, బాప్తిసము, ఇదిగో తండ్రి అక్షరక్షాపణ, ఇదిగో తండ్రి మేము కలిగి ముందుకెళ్ళటకు మీరే కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. హల్లెలూయా.